రంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుండే బస్టాండ్ ఎదుట నిరసన ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. ఈ బంద్కు పట్టణ వ్యాపార సంఘాలు, విద్యా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగిందన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నాయకులు బంద్ను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జేఏసీ ఏర్పాటు చేసినటువంటి బంద్కు మరి సహకరించినటువంటి యువకులకు, అన్ని పార్టీల నాయకులకు అందరూ మూకుమ్మడిగా బంద్ చేసి ఈరోజు ఈ బస్సులు కూడా మంది కార్యకర్తలు మేము బీసీ నాయకులం వచ్చి ఈ బంద్ను జయప్రదం చేయడానికి వచ్చినటువంటి పేరున అందరికీ ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి గవర్నర్ గారు ఆ యొక్క బిల్లును పెండింగ్ పెట్టి మరి తెలంగాణ నుండి ఢిల్లీ వరకు పోయి నిరసన తెలిపి మరి రాష్ట్రపతిని కలుద్దామంటే కూడా కలవనీయని పరిస్థితిలో మరి ఈరోజు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కోర్టుకు పోవడం జరిగింది. మరి ఏదైతే బీసీలు మేము మాకెంతో మేమంతా అనే నినాదంతో మరి బీసీ 42%